ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. మధ్యాహ్నం 1:45 సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. మొత్తం 15 అంశాలు అజెండాగా సమావేశం జరగనుంది. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీసీఆర్డీఏ రాజధాని ఏరియా మినహాయించి అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు పెనలైజేషన్ విధించే ప్రతిపాదనపై నేడు ఆమోదం తెలపనుంది కేబినెట్. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వివిధ చట్టాలను సవరిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలను మంత్రివర్గం ఆమోదించనుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965లకు, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ని అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థలు ఏర్పాటు కోసం భూములు కేటాయింపుపైన కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్లులో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి వాహనమిత్ర పథకం కింద ఈ దసరాకు 15,000 రూపాయలిచ్చే ప్రతిపాదన కూడా మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్తో సమావేశాలు ప్రారంభమవుతాయి. పేదలకు ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రాజోల్ నియోజకవర్గంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్, డిజిటల్ కార్పొరేషన్ నిధులు మళ్లింపు, క్రీడా శిక్షకుల కొరత, ప్లాస్టిక్ కాలుష్యం, భీమిలిలో మహిళా సేజ్, ఆరోగ్యశ్రీ బలోపేతంపై సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. బీఏసీ నిర్ణయాలను సభ ముందుంచనున్నారు సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రోజు సభలో మొత్తం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.